హైకోర్టు స్టే ఇవ్వగా తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. నీట్ ఫలితాలు విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 2కు వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు. నీట్ ఫలితాలపై స్టే ఇచ్చింది మరో కోర్టు. తమిళనాడు కోర్టు అలాగే మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించినటువంటి సిచ్యువేషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, 2025-26 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో నీట్ పరీక్ష కాలేజీలో ప్రవేశాలకై జాతీయ స్థాయిలో మే 4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ నిర్వహించిన నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ టెస్ట్ ప్రశాంతంగా కూడా జరిగింది. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకోగా 20,80,000 మంది పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే త్వరలోనే నీటి యూజీ 2025 ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా మద్రాస్ హైకోర్టు ఫలితాలను ఆపాలంటూ కూడా స్టే విధించింది. దీంతో నెట్ రిజల్ట్ కి బ్రేక్ పడినట్లు కూడా అయింది. అయితే తదుపరి విచారణను కోర్టు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కూడా నీట్ ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ పరీక్ష కేంద్రాల్లో ఒక చోట విద్యుత్ సరఫరా ఆగిపోవడం వలన జరిగిన వివాదం కారణంగా నీట్ ఫలితాలను ఆపాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. తమ పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెలుతురు సరిగా లేకుండానే పరీక్ష రాయాల్సి వచ్చిందని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని 13 మంది విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష ప్రక్రియ నిజాయితీ సమగ్రతలపై పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మనం చూసాము 2024లో కూడా దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇదే నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ లో పేపర్ లీకేజ్ అవడము, అనంతరం కూడా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో చింటూ అనే వ్యక్తిని జార్ఖండ్ లో బీహార్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అనంతరం కూడా సిబిఐకి ఈ కేసుని కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అనంతరం కూడా ఈ నీట్ కి సంబంధించిన కీలక అధికారులను కూడా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ విడుదల ప్రక్రియ అనేది కూడా మరింత కాస్త ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై విచారణ జరిపి పేపర్ లీక్ ఇతర ఆరోపణలు కూడా గతంలో సంబంధించినవి కూడా పరిశీలిస్తుంది. పేపర్ లీక్ ఒకవేళ ఉంటే పరీక్షను తిరిగి నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు గతంలో సూచించింది. అయితే పరీక్ష సమగ్రతకు హాని లేకుండా విధంగా ఆధారాలు లేవని కూడా తెలిసింది. అయితే ఈ వివాదం కారణంగా తల్లిదండ్రులు తీవ్రంగా కూడా ఆందోళన చెందుతున్నారు. కోర్టులో జరుగుతున్నవి అయితే పరీక్ష నిర్వహణ ఫలితాల ప్రక్రియ లోపాలు ఉన్నాయా లేదా అనేది కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. సో ఈ మేరకు ఈ జూన్ 2వ తేదీన తదుపరి కూడా హియరింగ్ అనేది ఉంది. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతము లీక్ జరిగిన ప్రదేశాలతో పాటు మిగతా పరీక్ష నిర్వహణ మధ్య సమయం ఎంతకాలం ఉందో కూడా జూన్ 11 లోపల పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా ఆదేశించింది. సో ఇప్పుడు సర్వత్రా అంటే 2024 తర్వాత 2025లో కూడా సిమిలర్ గా ఇలాంటి వివాదం నీట్ ని ఎందుకు ప్రతిసారి నీట్ చుట్టే వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్కడ పలు రాష్ట్రాలకు చెందిన ఇటు పంజాబ్, హర్యానాతో పాటు అలాగే పంజాబ్, బీహార్ పలు రాష్ట్రాలకు కూడా పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. మొదట హర్యానాలో లీక్ అయిందని, అనంతరం బీహార్ లో ఒక బ్యాంక్, స్టేట్ బ్యాంక్ తోని కూడా నియర్ బై స్టేట్ బ్యాంక్ దగ్గర అక్కడ స్టేట్ బ్యాంక్ లో పనిచేసే ఒక ఎంప్లాయీ తోని కూడా సంబంధాలు ఉన్నట్టు ఎవరైతే చేశారో ఆ పేపర్ నిందితుడు, అనంతరం కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకొని అరెస్ట్ కూడా చేశారు. కానీ తాజాగా ఈ సంవత్సరం కూడా యథావిధిగా ఈ నీట్ పరీక్షని వివాదం అయితే మరోసారి కూడా చుట్టుముట్టిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ 13 పిటిషనర్లు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే ఆ పిటిషన్ లో మెన్షన్ చేసింది తమ పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపిపోవడం వల్లనే వెలుతురు సరిగా లేకుండానే పరీక్ష రాయాల్సి వచ్చిందని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని కూడా 13 మంది విద్యార్థులు పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పేర్కొన్నారో. ఎందుకంటే ఇది వాళ్ళ లైఫ్ కి సంబంధించింది. గతంలో కూడా మనం చూసాము చాలా ఉదంతాలు 10th లో గానీ ఇంటర్ లో గానీ తక్కువ మార్కులు వస్తేనే తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న వైనం తెలిసిందే. అయితే నీట్ లో కూడా చాలా మంది
మన రీసెంట్ గా కూడా మన తెలంగాణలో కూడా ఇద్దరు విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి అయితే శ్రీచరణ్, కోర్టులు ఇచ్చినటువంటి స్టే వల్ల ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి. అయితే ఏంటి ఫలితాలు ఆలస్యం కావడానికి సంబంధించి పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు ఏమంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి? ఆయో పరీక్షలు అయితే రెండు విషయాలు చెప్పుకోవాలి శివ. ఇక్కడ ఆయో పరీక్ష కేంద్రాల్లో ఎక్కడైతే పవర్ కట్స్ అనేటివి ఉన్నాయో ఆ పరీక్ష కేంద్రాల్లో పవర్ ఎందుకు కట్స్ ఉండే అండ్ దానిపైన ఒక రిపోర్ట్ అనేది కూడా కోర్టులకు చేయాల్సి ఉంటుంది. ఇంకా యథావిధిగా ఇంకా విషయానికి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఈ అధునాతన ప్రపంచంలో కూడా ఒక్క అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిందంటే కూడా చాలా వెనుకబడుతున్న వైనం కూడా కనిపిస్తోంది. ఈ మేరకు అంటే తమ తోటి విద్యార్థులు ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ అకాడమిక్స్ లో ప్రోగ్రెస్ ఉండడము, కొంతమంది అంటే ఈ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ప్రిపేర్ అవ్వడము, ఇదంతా కూడా వాళ్ళకి ఒక ఇయర్ బ్యాక్ డ్రాప్ ఉండడము, ఇదంతా కూడా తల్లిదండ్రులతో పాటు స్టూడెంట్స్ కూడా తమ అకాడమిక్స్ ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ లో ఉండాలి, ఇన్ టైమ్ లో కోర్సెస్ కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో కూడా ఉంటారు. కాకపోతే తల్లిదండ్రులు అయితే ప్రస్తుతము ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు అవుతుంది, మళ్ళీ అకాడమిక్ ఇయర్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఆందోళన అయితే విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.